క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములు శుభములు తెలియజేసుకుంటూ ఒక బైబిల్లోని మంచి అంశాన్ని ఈ సాయంత్రం కూడా మీతో పంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను. అది మీరు చూస్తున్న ఈ అంశం పేరు క్రైస్తవులు కొల్లగొట్టువారా అని. క్రైస్తవులు కొల్లగొట్టువారా అని. కొల్లగొట్టడం అంటే దేనినైనా దోచుకోవటం, విస్తారంగా పొందటం, ఊహించిన దానికంటే ఎక్కువగా లబ్ధి పొందడాన్ని కొల్లగొట్టడం అంటారు. మరి దేవుడు క్రైస్తవుల విషయమై కొల్లగొట్టేవారుగా వాళ్ళు ఉండాలి అని భావిస్తున్నారా? సహజంగా ఈ మాట కాస్త నెగిటివ్గానే మనకు అనిపిస్తుంది. కొల్లగొట్టడం అంటే ఎవరినో దోచుకోవటం అని. ఈ మాటలోని అర్థాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా ఒకవేళ తీసుకుంటే పొరపడినట్టే. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఆర్థికంగా క్రైస్తవుల కుటుంబాలను దోపిడీ చేస్తున్న వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. అంటే కొల్లగొట్టేవారు, దోపిడీ చేస్తున్న వాళ్ళు, దోచుకుంటున్న వాళ్ళు, ప్రజల ధనంపై మక్కువతో ప్రజలనే దేవుని పేరిట దోపిడీ చేస్తున్నవాళ్ళు. కానీ ఇక్కడ మీరు అపార్థం చేసుకోవడానికి లేదు. ఇక్కడ మనం ఆలోచించబోయే భావం ఆర్థికంగా ప్రజలను కొల్లగొట్టటమనా, ఆర్థికంగా ప్రజలను దోపిడీ చేయటమనా? దేవుని యొక్క భావన ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు వారు అక్రమకారుడు అనే ఒక నింద ఆయన మీద పడింది. నిజానికి ఆయన అక్రమకారుడా? పదం చూస్తే ఆయన ఒక చెడ్డ వ్యక్తిగా, ఆయన ఒక గ్యాంగ్కి నాయకుడుగా, అక్రమాలు చేసే అక్రమకారుడుగా, ప్రవక్తల నోట పలికింపబడిన మాటను నెరవేర్చడానికి ఆ రోజు కత్తులు తీసుకోమన్నాడు. ఇక్కడ 2 ఉన్నాయంటే సరిపోతాయి అన్నాడు. అంటే నిజానికి ఆయన అక్రమకారుడు అంటే కాడు. ప్రజలు అపార్థం చేసుకుంటారు దేన్నైనా. ఈయన ఒక ముఠా నాయకుడు. ఆ ముఠా నాయకుడుగా ఆయన చేసేవన్నీ కూడా నేరాలు అని అభివర్ణించేవాళ్ళు కొందరైతే, ఆయన చాలా మంచివాడండి, ప్రజలకు మేలు చేసేవాడండి అని అనుకునేవాళ్ళు కూడా మరికొందరున్నారు. ఒక ఉదాహరణ మీకు చెప్పాలి అంటే రాబిన్ హుడ్ అనేది నవలల్లో మనం చదువుకున్నాం. ఈ రాబిన్ హుడ్ వాడొక దొంగ. ఇంతకీ దేనికి దొంగ? ఎవరి దగ్గర దొంగ? మంచి దొంగ, చెడ్డ దొంగ అని ఆలోచిస్తే పెట్టుబడిదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ధనాన్ని కొల్లగొట్టి పేదలకు పంచేవాడు ఒరిజినల్ రాబిన్ హుడ్. అంటే వాడు కొల్లగొట్టింది కూడా తాను బ్రతకటం కోసం కాదు, కానీ ఎందరో అన్యాయం చేయబడిన వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయటం కోసం వాడు దొంగగా ప్రజల మధ్య అభివర్ణించబడ్డాడు. కనుక వారు చేసే పనులను బట్టి వీళ్ళు దొంగల, మంచివాళ్ళ అనేది మనం ఒక నిర్ణయానికి రావాలి. పూర్తిగా తెలుసుకొని, ఏదో పై మాటలు తెలుసుకొని వీళ్ళు చెడ్డవాళ్ళనో వీళ్ళు మంచివాళ్ళనో ఒక నిర్ణయానికి మనం ఎప్పుడూ ఎవరి కోసం రాకూడదు. ఇప్పుడు క్రైస్తవుల విషయం ఆలోచిస్తే, ఈ క్రైస్తవులు కొల్లగొట్టేవారా అంటే ప్రస్తుత భౌతిక పరిస్థితులను ఆలోచిస్తే దేవుని పేరట, దేవుని ముసుగులో ధనాన్ని కొల్లగొట్టేవారే చాలామంది మనకు కనబడతారు. దేవుని పేరు చెప్పుకొని ధనాన్ని ఆర్జించేవాడు. అలాంటి కొల్లగొట్టేవాళ్ళ క్రైస్తవులు? అందరి క్రైస్తవులు అలాంటి వాళ్ళ? అది మనం ఆలోచించాలి. ప్రియులారా, దేవుడు అన్న ఒక మాటను చదువుకొని ముందుకు వెళదాం. అదేంటంటే
యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనాన్ని చూడగలిగితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. మీరు దేవునికి పరిచారకులని మిమ్మల్ని చెబుతారట. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు అంటున్నాడు. చూడండి, జనముల ఐశ్వర్యం అంటే ప్రజల సొమ్మును, ప్రజల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు అని అంటున్నాడు తన పిల్లల కోసం. అంటే ప్రజల ఐశ్వర్యాన్ని అనుభవించే వాళ్ళుగా తన వాళ్ళు, తన పిల్లలైన వాళ్ళు, తన జనాంగం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. నిజానికి ఈరోజు ఐశ్వర్యము, సొత్తు, ఆస్తి అని దేనినన్నా అది దేవుని వల్లే కలిగింది కదా. ఈరోజు దేనికైతే మనం విలువనిచ్చి బంగారమని, వజ్రాలని, ఏమండి ఇలా పలు రకాలుగా వాటికి విలువనిచ్చి మనం చెప్పుకుంటున్నామంటే ఎవరిచ్చినవి అవన్నీ? మన తండ్రి అందరి కొరకు ఇచ్చినవి. కానీ నిజానికి మనుష్యులు దోపిడీకి గురవుతున్నారు. ఆ దోపిడీలో పెట్టుబడిదారులు మధ్యవర్తులుగా ప్రవర్తించి ప్రజలను దోచుకుంటున్నారు. దేవుని పిల్లలారా, అంటే దేవుడు నిజానికి తన పట్ల ప్రేమ కలిగిన వారు, తన యందు భయభక్తులు కలిగిన వారు వాటిని అనుభవించాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకునేవాడు. కానీ చెడ్డవారే దానిని అనుభవిస్తున్నారు, ఆయన పిల్లలైన వారు అనుభవించకుండా పోతున్నారు. అలాంటి సందర్భాల్లో దేవుడు అన్నాడు, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు అంటున్నాడు. చూడండి, అంటే ఈ మాటల వెనక ఆంతర్యం ఏంటి? ప్రజలు సంపాదించుకోవాలనా? ప్రజలు జనముల ఐశ్వర్యమును అనుభవించాలనా? అసలు ఐశ్వర్యాన్ని చేసిందే దేవుడు మనుషులందరి కోసం, అందరూ అనుభవించాలి. గాలి, నీరు, నేల, ఏమండి వెలుగు, వీటన్నిటినీ మనుషులందరూ ఎలాగైతే సమానంగా అనుభవిస్తున్నారు, భూమిలో దేవుడు పదిలపరిచిన ఐశ్వర్యాన్ని అంతటినీ అందరి కోసం చేశాడు. కానీ కొందరి చేతుల్లోనికే వెళుతుంది, కొందరే ఐశ్వర్యవంతులుగా కనబడుతున్నారు, మిగిలిన వాళ్ళు పేదలుగా ఉంటున్నారు. ఇది అన్యాయమే కదా. అవును, అన్యాయమే. కనుక అలాంటి సందర్భాలలో దేవుడు కొల్లగొట్టమన్నాడు. కొన్ని సందర్భాల్లో కొల్లగొట్టమన్నాడు. ఎలా అంటారా? ఒక మాట బైబిల్లో చూద్దాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 27. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున, దేవుడు ఆజ్ఞాపించారంటే నాయకుడు కదండి. మోషే అనంతరం ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను, సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. ఏం చేశారటండి? వాళ్ళు కొల్లగా దోచుకున్నారట. దోపిడీ, దోచుకోవటం. కొల్ల సొమ్ము అంటున్నాడు చూడండి. పశువుల సొమ్మును, పట్టణములోని పశువులను, ఆ పట్టణంలో దొరికిన ఐశ్వర్యాన్ని, సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. ఎందుకంటే దేవుడు ఎవరికి చెందాలి అనుకుంటాడో అది ఆయనకి రైట్ ఉంది. ఏమంటే ఆస్తిని సంపాదించిన వాళ్ళు ఎవరికి రాయాలి? తాత ముత్తాతల ఆస్తి అయితే అందరికీ సమానంగా పంచిపెట్టాలేమో ఈ రోజున చట్టాల ప్రకారంగా. కానీ స్వయంగా సంపాదించుకున్న తండ్రి ఆస్తి అయితే ఎవరికి రాయాలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాసుకోవచ్చు. కొడుకుకి రాస్తాడు, మనవరాలికి రాస్తాడు, కుమార్తెకు రాసుకుంటాడు. సొంత సంపాదన కనుక, ఆ సంపాదన మీద అతనికి అధికారం ఉంది కనుక తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. దేవుడు ఈ భూమి మీద ఈ సంపదను చేసినప్పుడు అనర్హులైన వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు? రే, మీరు దీన్ని అనుభవించడానికి అర్హత లేదురా మీకు. ఇదిగో కష్టపడుతున్న నా పిల్లలకు ఉంది అర్హత కనుక లాక్కోండి వాళ్ళ దగ్గర. భయభక్తులు లేని ప్రజలుగా, నేనంటే గౌరవం లేని వాళ్ళుగా,
నా మీద ధ్యానం లేని వాళ్ళగా ఎందుకు మీరు అనుభవిస్తున్నారు? అనుభవించే అవసరత మీకు లేదు, అర్హత కూడా మీకు లేదు. అలా అనుభవించే అర్హత ఎవరికి ఉంది? ఇదిగో నా ప్రజలైన వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, సృష్టిని సృష్టించిన వాడను నేను, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వగలను. కనుక ఒకనాడు తమ సొత్తైన ఇశ్రాయేలీయులను దోచుకున్న వారిని తిరిగి దోచుకోమన్నాడు. ఒక మాట చదువుదాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35-36 వచనాలు చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35-36. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొని అడిగారట. ఇక్కడ బలవంతంగా వాళ్ళ ఇళ్లలోనికి వెళ్ళిపోయి ఏమంటే వాళ్ళ బీరువాలను బద్దలు కొట్టి తీసుకునే పరిస్థితి కాదండి. ఇక్కడ అడిగి తీసుకొండ్రి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసును గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అంటే దేవుడు అలాగ అడగమన్నప్పుడు ఏమండి 10 తులాలు ఇవ్వాలి అనుకున్నవాడు 100 తులాలు ఇచ్చేసాడు, తీసుకో. అలా ఇచ్చేటట్లుగా చేశాడట దేవుడే ఐగుప్తీయులను, ఇశ్రాయేలు కోసం. ఎందుకు? ఇందులో న్యాయం ఉందా? అసలు ఐగుప్తీయులకి సంపద ఎక్కడది? భూమిలో వాళ్ళు త్రవ్వి తీసుకున్న ఈ సంపద దేవుడిది కదా, తన పిల్లలకు చెందాలి కదా, అది కూడా నమ్మకస్తులైన పిల్లలకు చెందాలి కదా. ఆస్తి ఎవరికి ఇవ్వాలనుకుంటాడు? రోజు దాన్ని తగలబెట్టి తాగుబోతులకు ఏ తండ్రి అయినా ఆస్తి రాసి ఇవ్వాలనుకుంటాడు? చెప్పండి, న్యాయం ఉందా లేదా? అందులో విధేయులైన పిల్లలుగా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉన్న పిల్లలకు తండ్రి కానీ తల్లి కానీ ఆస్తి ఇవ్వాలి అనుకుంటారు. కారణం, వీడు పాడు చేసేవాడు కాడు, వీడు మంచివాడు. రోజు ఆస్తిని తగలబెట్టేవాడికి ఎలాగ ఆస్తి ఇవ్వాలనుకుంటే చెప్పండి? వీడికి ఇవ్వకూడదు, వీడి దగ్గర ఉండకూడదు అనుకుంటారు. దేవుడు కూడా తాను కలుగు చేసిన ఈ ప్రకృతిలోని సంపద ఎవడు అన్యాక్రాంతంగా అనుభవిస్తున్నప్పుడు, ఒరే మీకు అర్హత లేదురా అనుభవించడానికి పిల్లలుగా వీళ్ళకుంది అర్హత, వీళ్ళు మంచివాళ్ళు. అది కాకుండా 400 సంవత్సరాలు ఊడిగం చేశారు, మీకు బానిసలుగా వీళ్ళు ఉన్నారు. ఏ మనుషులు గారా వాళ్ళు? ఒకప్పుడు యోసేపు వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులతో సమానంగా ఉండేవాడు. కానీ రాను 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 విస్తరించిన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తీయులు బానిసలుగా చేసేసుకున్నారు. అది తప్పు కదా, అన్యాయం కదా. వెట్టి చాకరీ చేయించుకున్నారు 400 సంవత్సరాలు. ఎన్ని తరాలండి! దోచుకున్నారు, వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ కష్టాన్ని, వీళ్ళు దాచుకున్న కష్టాన్ని వాళ్ళు దోచుకునేటట్లుగా చేశాడు. న్యాయం అంటారు దాన్ని, సమన్యాయం. ఏమండి? ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26 ఏముంటుందో తెలుసండి? అక్కడ దైవ దృష్టికి ఇష్టుడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేసే పనట పాపాత్మునికి నియమించును. దైవ దృష్టికి ఇష్టుడగువానికి ఇచ్చుటకు ప్రయాసపడే పని ఎవరికి అప్పచెప్పాడట? ఆ పాపాత్ముడిని పిలిచాట. రే నువ్వు కష్టపడి పని చేయి, నువ్వు ప్రయాసపడి పోగు చేసి ఎవరికి ఇవ్వాలి? దైవ దృష్టికి యోగ్యుడైన వాళ్ళకి ఇవ్వాలి. ఏమండి, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ, మనం అనుభవిస్తున్న ఈ అత్యాధునికమైన యుగంలో ఇదంతా ఎవరు చేశారు? తమ స్వార్థం కోసం మనుష్యులలో తెలివైన వాళ్ళు తయారు చేసుకున్నారు. కానీ ఈరోజు మీరు దాన్ని అనుభవించడం లేదా? చెప్పండి. టెక్నాలజీని ఈరోజు మనం అనుభవించడం లేదా? ఒక విమానం మీరు ఉపయోగించుకున్నారంటే, ఒక బస్సు మీరు ఉపయోగించుకున్నారంటే, ఒక వాహనాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారంటే, ఒక మొబైల్ మీరు ఉపయోగించుకున్నారంటే, ఒక మందుని మీరు ఉపయోగించుకుంటున్నారంటే, మెడిసిన్ని, ఇలా ప్రకృతిలో చాలా వాటిని మీరు అనుభవించగలుగుతున్నారు. అంటే చేసిన వాళ్ళందరూ ఉత్తములు అనుకున్నారా, మంచోళ్ళు అనుకున్నారా? అందులో పాపులు చాలామంది ఉన్నారు. కానీ వాడు కష్టపడి పని చేసి దేనికోసం చేశాడో తెలుసా? మంచివాళ్ళు చాలామంది ఉన్నారు, నీతిమంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, ఈ మెడిసిన్ వాళ్ళకి కావాలి, ఈ టెక్నాలజీ వారికి ఉపయోగపడాలి అనే దృష్టితో ఏమండి
ఎవరెవరో చేసిన దాన్ని తమ స్వలాభం కోసం చేసుకున్న దానిని, తమ స్వప్రయోజనం కోసం చేసుకున్న దాన్ని దేవుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు అంటే కారణం వాడు పాపాత్ముడైన వాడి కోసం చేసుకున్న ఏమండి అది మీకు అందేటట్లుగా దేవుడు చేశాడు. అంటే తన పిల్లలైన వారికి తాను చేసిన సృష్టిలో ఆస్తిగా దేవుడు దేన్నైనా ఇవ్వాలి అనుకోవడం తప్పేమీ కాదు. మరి వాడు ఇవ్వనప్పుడు బలవంతంగా వాడి దగ్గర మీరు తీసుకునేటట్లుగా చేస్తాడు ఆయనే. అదే ఇక్కడ చేశాడు కదా నిర్గమాకాండలో. ఏంటండి, యెహోవా ప్రజల ఎడల ఇశ్రాయేలు ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేస్తును కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చేశారు. వెండి బంగారం ఏం కావలసి ఇచ్చేశారట. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అంటే దోచుకొనిరి అనే పదం ఏంటంటే దోపిడీలో మిగిలేది చాలా విస్తారమైన సంపద. అంటే ఆయన ఇచ్చేది విస్తారంగా ఉంటుందని చెప్పడానికి రే ఐగుప్తీయులు దోచుకుంటారా మీరు అన్నాడు. పదం నెగిటివే కావచ్చు, కానీ దాని వెనక హిస్టరీ ఆలోచిస్తే ఏమండి ఇశ్రాయేలీల శ్రమను వాళ్ళ కష్టాన్ని ఎన్ని వందల సంవత్సరాల ఐగుప్తీయులు దోచుకున్నారు చెప్పండి, బానిసలుగా చేశారు చెప్పండి. కనుక వాళ్ళు దాన్ని ఇవ్వటం, వీళ్ళు ఈ విధంగా దోచుకోవటం తప్పు కాదు. కనుక కొల్ల సొమ్ము అంటే కొల్లగొట్టడం అంటే దేవుడు ఎవరికి ఏది అందాలి అనుకుంటాడో ఏమండి అది అందేటట్టు చూస్తాడు దేవుడు. కనుక కొల్లగొట్టడం అనగానే బలవంతంగా న్యాయబద్ధంగా సంపాదించిన వాడిని వాడి దగ్గర నుంచి అన్యాయంగా మీరు తీసేసుకోవటం కోసం చెప్పడం లేదు ఇక్కడ. కొల్లగొట్టడం అంటే కష్టపడి చెమటోడ్చి సంపాదించిన వాడి దగ్గర అన్యాయంగా తీసుకోవటం కాదు, అన్యాక్రాంతంగా ఎవడి దగ్గరో లాభాల పేరట ఏమండి దోపిడీ చేస్తే ఆ దోపిడీ చేసిన దానిని దేవుడు పంచేయమన్నాడు, ఇచ్చేయమన్నాడు. అవునా? అవును. కనుక ఈ భావాన్ని బట్టి మనం ఆలోచిస్తే క్రైస్తవులు కొల్లగొట్టేవాళ్ళ అంటే మీరు కొల్లగొట్టేవాళ్ళ? మనం కొల్లగొడతామా? ఏం కొల్లగొడతాం? సహజంగా ఈ పదం కొల్లగొట్టడం అంటే ఆస్తిని కొల్లగొట్టడం, సంపదను కొల్లగొట్టడం, దేనినైనా దోపిడీ చేయడాన్ని కొల్లగొట్టడం అంటారు. ఏమంటే క్రైస్తవులు దేన్ని కొల్లగొట్టారు? కొల్లగొట్టాలి లోకంలోని సంపదలనా? యేసుక్రీస్తు వారు ఒక మాట యేసుక్రీస్తు వారిని గురించి చూద్దామండి. యెషయా గ్రంథంలో ఆయన గురించి ఒక ప్రవచనం రాయబడింది. ఏంటి ఆ ప్రవచనం? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం అండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. యేసును గురించిన ప్రవచనం. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును విభాగించుకొనును. గొప్పవాళ్ళతో కలిసి ఆయన కూడా కొల్లగొట్టిన సొమ్మును పంచుకుంటాడట. యాలి అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఎందుకు అతను కొల్లగొడుతున్నాడట? ప్రాణం పెట్టాడు కదా, తన రక్తం అంతటినీ కార్చాడు కదా. మరి అలాంటప్పుడు ప్రాణత్యాగం చేసిన వాడు కొల్లగొడితే తప్పేంటి? అర్హత లేదా? ప్రాణత్యాగం చేసిన వాడు కొల్లగొడితే తప్ప? అందుకే అంటున్నాడు, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. యాలి అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. యేసుప్రభు అతిక్రమము చేసిన వారిలో ఎంచబడాడు. సిలువ ఎందుకు వేశారు ఆయన్ని? తప్పు చేశాడనా? మేకులు ఎందుకు కొట్టారు ఆయనకి? కొరడ దెబ్బలు ఎందుకు ఆయనకి? ఆ శిక్ష ఎందుకండి సిలువలో? మరణ శిక్ష ఎందుకు? ఏం తప్పు చేశాడని? అక్రమకారులతో ఆయన కూడా ఒకడైపోయాడు. ఏ పాపం చేయకపోయినా నేరస్తుల్లో ఒక నేరస్తుడిగా అతను తీర్పు తీర్చబడ్డాడు. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు, యేసుప్రభు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఇది యేసుదే కదండి మాట. తిరుగుబాటు చేసిన వాళ్ళని క్షమించమని విజ్ఞాపన చేశాడు కదా తండ్రికి. కనుక ఈ యేసును గురించి చెప్పబడుతున్న ఈ మాటలో గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొని అంటాడు. యేసుప్రభు లూటియా, డెకాయిటా? ఏమండి, చంబల్ రాణి పోలందేవి మీలో కొంతమందికి తెలుసు. ఏం చేసేదో తెలుసా అండి? లూటీరా అని అంటారు. అంటే ఎవరెవరి దగ్గర ఖజానాలు ఉన్నాయో, ఎవరెవరి దగ్గర బూర్జువాల దగ్గర డబ్బు అన్యాక్రాంతంగా మ్రగ్గుతుందో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసేవారండి. ఎందుకంటే ఒకప్పుడు నక్సలైట్స్ అనేవాళ్ళు, నక్సల్స్, ఎర్రటి
కండువాలు వాళ్ళు కప్పుకొని వాళ్ళు పేదలైన ప్రజలకు, డబ్బున్న వాళ్ళు దోపిడీ వాళ్ళ దగ్గర దోచుకొని ఆ సొమ్మును పంచేవాళ్ళండి. ఒక విధంగా వాళ్ళ ఉద్యమం, ఆలోచనలు మంచివే, కానీ అన్యాయంగా ఎదుటి మనిషిని చంపటం అనేది వాళ్ళు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల్లో అదొకటి. అంటే బలవంతంగా మనిషిని కాల్చి చంపేయాలి, వాడిలో మార్పును తీసుకొని రావాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. కానీ వీడు తప్పు చేశాడు కాబట్టి చంపేయటమే. కనుక వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ ఉద్యమంలో డబ్బున్న వాడిని వాళ్ళు టార్గెట్ చేసేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాడు బెదిరించేవాళ్ళు, వాడి దగ్గర డబ్బు తీసుకునేవాళ్ళు. వాళ్ళు స్వప్రయోజనాల కోసం కోరుకునేవాళ్ళు కదా, ఎందుకంటే పాపం అడవుల్లో తిరిగేవాళ్ళు, వాళ్ళకి సరైన నివాసాలు కూడా ఉండేవి కాదండి. కానీ ఉద్యమం, ప్రజల కోసం ఉద్యమం వాళ్ళు చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు అదంతా క్లోజ్ అయిపోయింది. ఏమండి, వాళ్ళు అణిచివేయబడ్డారు. అంటే వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు కొల్లగొన్న సొమ్ము వాళ్ళ ఉద్యమం ప్రకారంగా అది రైట్, వాళ్ళకి ప్రజలకు పంచేవాళ్ళు. అదే ఇందాక చెప్పాను కదా, రాబిన్హుడ్ డబ్బును దోచుకొని, గొప్పవాళ్ళ దగ్గర దోచుకొని, పెట్టుబడిదారుల దగ్గర దోచుకొని పేదలకు పంచటం. అలా యేసుప్రభు కూడా ఇక్కడ ఎలా అయిపోయాడండి, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుని. అంటే ఈయన కూడా కొల్లగొట్టేదారుడా, డెకాయిటా? ఏం కొల్లగొట్టాడు ఈయన? ఎవరి సొమ్మును కొల్లగొట్టాడు? గనులతో కలిసి ఏం పంచుకున్నాడు? ఎందుకంటే యేసుక్రీస్తు వారు కొల్ల సొమ్ములో పాలివాడయ్యాడు. ఎలా అంటారా? కొల్లగొన్న సొమ్ము ఈయన కూడా ఎప్పుడు తీసుకున్నాడు అంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1, 2, 4 వచనాలు చూస్తే, అబ్రహాము గారు ఏమండి అతని కుటుంబాన్ని జయించి రాజులు తీసుకువెళ్ళిపోతే 10 మంది రాజుల మీదకి దండెత్తాడండి. ఎవరు దండెత్తారో తెలుసా అండి? అబ్రహాము సైన్యంతో వెళ్ళాడు. నా భార్యలను, నా పిల్లలను, నా సొత్తును మీరు అపహరించుకు వెళ్ళారు కనుక యుద్ధం చేశాడు వాళ్ళతో. అలా 10 మంది రాజులతో యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు. అదే చదవండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతను ఆశీర్వదించనో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చనో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడుకు మెల్కీసెదకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఎవరి మెల్కీసెదకు? యేసుప్రభు. యాజకత్వం చేసేవాడు. యెరూషలేము యొక్క రాజుని, షాలేము రాజు ఆయనే, యాజకుడు ఆయనే. అప్పటికి ఆయన అబ్రహాము గారిని కలిసేటప్పటికి శరీర సంబంధమైన వంశావళి ఆయనకి లేదు. ఏమండి, మనుష్యుల పోలిక కానీ పుట్టనూ లేదు, తల్లి గర్భంలోంచి ఆయన జన్మించడం లేదు. ఎందుకంటే వంశం లేదు ఆయనకి. అప్పటికి భూమి మీద మానవుల వంశం లేదు. కనుక ఆ షాలేము రాజు అతను కలుసుకొని ఆశీర్వదించాడటండి. అందుకే అతని పేరు మొదటికి నీతికి రాజనియు యేసుప్రభుకి వర్తిస్తాయివని, తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. 4వ వచనం. ఇతరెంత కొనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. రాజులను జయించడానికి వెళ్ళి యుద్ధంలో గెలిచి తన వారితో పాటు రాజుల దగ్గర మిగిలినవి కూడా కొల్లగొట్టుకొని వచ్చాడట అబ్రహాము. కొల్ల సొమ్ము అన్నారు దాన్ని. ఏమండి, ఒక రాజు మరొక రాజ్యం మీదకి దండెత్తాడు అనుకోండి, ఆ రాజుని గెలిచినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నవన్నీ ఎవరు అవుతాయి చెప్పండి? గెలిచిన రాజువే కదా. ఏమంటే భారతదేశాన్ని మీదకి దండెత్తి వీళ్ళు చాలామంది ఎందుకు దాడులు చేశారు? ఇక్కడ దొరికే సంపద. ఏమండి, అందుకే కదా మహమ్మదీయులు ఎందుకు దండెత్తారు? ఏమండి, గ్రీకులు ఎందుకు దండెత్తారు? ఇలా చాలా తెగల వాళ్ళు భారతదేశం మీదకి దండెత్తడానికి గల కారణం ఏంటి? భారతదేశం చాలా సంపన్న దేశం. రాసులు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు వీధుల్లో. అదే మన చరిత్ర. అందుకు వాళ్ళు దండెత్తారు. మరి దండెత్తి మనల్ని ఓడించి మన దగ్గరుండే సంపాదన అంతటినీ కూడా కొల్లగొట్టుకుపోయారు. ఏమంటే బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోలేదా? బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? వ్యాపారం చేయడానికి. మన దగ్గర వ్యాపారానికి అనుకూలమైన వనరులు ఉన్నాయి కనుక వ్యాపారాలు చేసి మన కష్టాన్ని వాడుకొని మన బానిసలుగా చేసి
చివరికి మన పీకాక్ త్రోన్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఏమంటే నెమల సింహాసనం, అవునా? చివరికి మన ఆంధ్రప్రదేశ్లో దొరికిన కోహినూరు వజ్రం అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు. మందది మన దేశంలో దొరికింది. అంటే వాడు దొంగలైన వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళైతే కావచ్చు బ్రిటిష్ వాళ్ళు, కానీ ఏ దేశాన్ని అయితే కొల్లగొట్టారో ఆ దేశంలోని విలువైన వాటన్నిటినీ కూడా కొల్లగొట్టిపోయారు. ఎందుకంటే అధికారం, పెత్తనం. మనం ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు. అలాగే అబ్రహాము గారు 10 మంది రాజులను జయించి తిరిగి వస్తున్నప్పుడు ఆ రాజుల దగ్గర ఉన్న కొల్లగొట్టిన సొమ్ము ఏదైతే ఆయన తెచ్చాడో విస్తారంగా, అందులో దశమ భాగం 10 వంతులు, 10వ వంతుని ఎవరికి ఇచ్చారటండి? మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడికి ఇచ్చాడు. ఆయన ఎవరో కాదండి, ఆ రోజు అబ్రహాముకు దర్శనమిచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ రోజు అబ్రహామును ఆశీర్వదించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన. మరి యేసుప్రభు వారు ఏం పుచ్చుకున్నారు? కొల్లగొట్టిన వాటిని పుచ్చుకున్నారా? అవునా? అంటే కొల్లగొట్టిన సొమ్మే ఆయన కూడా తీసుకున్నాడా? దశంభాగంగా ఆయన తీసుకున్నది ఏంటి? రాజులను జయించి కొల్లగొట్టిన సొమ్ము. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 53:12. కావున గొప్పవారితో తనకు పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనును. అంటే యేసుక్రీస్తు వారి యొక్క భవిష్యత్తును గూర్చి, లేదా జరిగిన వాటిని గూర్చి, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో సంభవించే వాటన్నిటిని గూర్చి, ఒకప్పుడు యేసుప్రభు ఏం చేశారు, తర్వాత యేసుప్రభు వారు ఏం చేయబోతున్నారు, ఇలా వీటన్నిటిని గూర్చి కూడా వ్రాయబడిన ప్రవచనం ఇది. అంటే కొల్లగొట్టారు, భవిష్యత్తులో కూడా ఆయన కొల్లగొట్టబోతున్నాడు. ఏం కొల్లగొట్టబోతున్నాడు ఆయన? ఒకప్పుడైతే కొల్లగొట్టిన సొమ్ములోని భాగాన్ని తీసుకున్నాడు. అబ్రహాముని ఆశీర్వదించడానికి కొల్లగొట్టిన సొమ్మునే తీసుకున్నాడు. కొల్ల సొమ్ము అంటే ఏంటి? ఓడించి గెలుచుకున్న సంపద, అది విస్తారమైన సంపద. అలాంటి సంపదను సంపాదించుకున్నాడు. ఆ కొల్లగొట్టిన వాటిలో పాలు పంచుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారిలో ఏముందన్నమాట? కొల్ల సొమ్ము పంచుకునే పరిస్థితి. అంటే కొల్లగొట్టాడు ఆ రోజే, కొల్లగొట్టిన దాన్ని పంచుకున్నాడు ఆ రోజే. మరి భవిష్యత్తుని ఏం సూచిస్తుంది అది? అంటే ఆ రోజు జరిగిన సందర్భాలు, భూతకాలంలో జరిగినవి భవిష్యకాలానికి ఏం సూచించబోతున్నాయంటే ఈయన ఏదో కొల్లగొట్టబోతున్నాడు. ఏం కొల్లగొట్టాడు ఆయన? ఏమండి, ఏం కొల్లగొట్టాడో చూస్తారా? యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం అండి, 19వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు ఏమనుకున్నారట? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైన పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినని చెప్పుకొనిరి. లోకం ఎవరి వెంట వెళ్ళిపోయిందటండి? లోకం ఆయన వెంట వెళ్ళిపోతుందట. అంటే ఎవరిని సంపాదించుకున్నాడు ఈయన? యేసు కొల్లగొట్టింది ఏంటి? భూమి మీదకి నరుడుగా ఆయన ఉద్భవించి కొల్లగొట్టాడు. దేన్ని కొల్లగొట్టాడు? ప్రజల హృదయాలను కొల్లగొట్టాడు. అవునా? ఏమండి, హృదయాన్ని దోచుకున్నవాడిని కూడా దొంగనే అంటారు కదండి. ఏమండి మీరు నా మనసు దోచుకున్నారండి అంటే, అది దోచుకున్నాడంటే నేనేమైనా ముఖానికి దొంగలాగా నల్లరెబ్బను కట్టుకొని, ఏమండి నిన్ను హింసించి నీ దగ్గర దొంగతనం చేస్తే దొంగోడు అని అర్థం. నా మనసు మీరు దోచుకున్నారండి అంటే, దోచుకునే పదం ఎందుకు వాడుతున్నారు అక్కడ? దోపిడి. నన్ను మీరు దోచేసుకున్నారు, నా మనసు మీరు దోచుకున్నారు అంటే హృదయాన్ని కొల్లగొట్టటం అర్థం, మనిషిని కొల్లగొట్టటం అర్థం. అవునా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనిని కొల్లగొడుతున్నారు? ఆయన లోకాన్నే కొల్లగొట్టాడు. ఆయన గనులతో కలిసి కొల్ల సొమ్మును విభాగించుకునేను. అంటే లోకంలో చాలామంది గొప్పోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవునా? మహాత్మా గాంధీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సుభాష్ చంద్రబోస్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఏమండి డొనాల్డ్ ట్రంప్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పుతిన్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా చాలామంది గొప్పోళ్ళు, గనులైన వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ వాళ్ళందరికన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉంది చెప్పండి? యేసు ప్రభు. వాళ్ళందరూ గనులైతే ఒక మనిషిగా వారిలాగే భూమి మీద పుట్టిన యేసు కూడా లోకం అనుకున్న గనులతో పాటు కొల్ల సొమ్ము కొల్లగొట్టాడు.
ఏం కొల్లగొట్టాడు? ప్రజల గుండెలను కొల్లగొట్టాడు, దోచుకున్నాడు ఆయన. ఆ రోజు ఇశ్రాయేలు దోచుకున్నారు. న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సింది దేవుడు ఇచ్చింది వాళ్ళకి రానప్పుడు రే తీసుకోండిరా అన్నాడు దేవుడు, కొల్లగొట్టండిరా అన్నాడు దేవుడు. ఎందుకంటే ఆ స్థాయినిది. ఈరోజు కొల్లగొట్టడం అంటే, దోచుకోవటం అంటే మనం ఏ భావనలో ఆలోచించాలనుకున్నారు? ఇక్కడ లోకాన్నే కొల్లగొట్టాడండి ఆయన. ట్రంప్ చాలామందికి తెలియకపోవచ్చు. ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో, పల్లెల్లో ఉన్న వాళ్ళకి, ప్రపంచ దేశాల్లో ఉన్న పచ్చి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ట్రంప్ తెలియకపోవచ్చు. కానీ యేసుప్రభు అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ ప్రపంచం అంతా తెలియకపోవచ్చు. 850 కోట్ల మందికి పుతిన్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ యేసుప్రభు తెలుసు. తెలుసు అంటే ఆయన కొల్లగొట్టాడు, మనస్సులను దోచుకున్నాడు. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 14వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. ఆయన, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 14, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు అంటే చూడండి, ఆయన సంపాదించుకున్న ప్రజలు. ఎవరిని సంపాదించుకున్నాడు ఆయన? ప్రజలను సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మీరు నేను ఎవరు చెప్పండి? ఎవరి ప్రజలం? ఎవరి సొత్తు? ఎవరి సొత్తు అని రాయబడింది? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అంధకారములో ఉన్న మనలను విడుదల చేసి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకై మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తట. అంటే ఇప్పుడు యేసుప్రభు వారి సొత్తు మనమేనా? ఏమిచ్చుకున్నాడు మిమ్మల్ని? తన స్వరక్తమిచ్చి సంపాదించిన అన్నాడు. చూడండి, స్వరక్తమిచ్చి సంపాదించాడు. సంపాదన అనగానే మీరేమనుకుంటారు? మణులు, మాణిక్యాలు, బంగారం, నోట్లు, భూములు, అంతే కదండి. ఈరోజు ప్రజలకు ఆస్తి అంటే ఏది? అదే. సంపద అంటే అదే. సంపాదన అంటే అదే. కానీ ఇక్కడ ఏమన్నాడు? దేవుడు అంటే యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటే మనందరినీ కూడా కొల్లగొట్టాడు ఆయన. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. మీ అందరికీ తెలిసిన మాట ఇది. స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘాన్ని, మనల్ని. రక్తమిచ్చి కొన్నాడు, రక్తమిచ్చి తన వాళ్ళుగా చేసుకున్నాడు. అంటే మన సొత్తేనా? అదే అన్నాడు కదా ఎఫెసీ పత్రిక 1:14లో, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు. ఫుట్ నోట్లో ఏముంది చెప్పండి? దానికి ఫుట్ నోట్లో ఏముంది? సొత్తైన ప్రజలకు. సొత్తు, ఆస్తి, సొమ్ము. మనం అంటే సొమ్మన్నా, ఆస్తి అన్నా, ధనమన్నా, ఐశ్వర్యం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలండి. అంటే మనమందరం కూడా ఆస్తి అయితే, మన ఆస్తిని, ఆస్తిగా ఉన్న మనలను క్రీస్తు కొల్లగొట్టాడు, దోచుకున్నాడు. ఇప్పుడు ఆయన్ని వెంబడించే క్రైస్తవులుగా మీరేం చేయాలి? మనమేం చేయాలి చెప్పండి? నిజంగానే ధనాన్ని కొల్లగొట్టేద్దామా? ప్రజలను కొల్లగొడదామా? ఎవరిని కొల్లగొట్టాలి చెప్పండి? ఈరోజు దేవుని పేరు చెప్పుకొని దేవుని ముసుగులో చాలామంది ధనాన్ని కూడగట్టుకుంటున్నారు, బ్లాక్ మనీ సంపాదించుకుంటున్నారు, కోట్ల రూపాయల సొత్తును అపహరిస్తున్నారు ప్రజల దగ్గర. పోనీ తీసుకున్నది ప్రజలకేమైనా వినియోగిస్తున్నారా? ఆ లెక్కలు దేవునికి తెలుసు. అంటే ఈరోజు ప్రస్తుతం క్రైస్తవులు చేస్తుంది వ్యాపారం. ప్రజలతో వ్యాపారం, దేవుని ముసుగులో వ్యాపారం, ప్రతిదీ వ్యాపారం, బిజినెస్. అంటే సొమ్మును కొల్లగొడుతున్నాడు. అలా కొల్లగొట్టాలని దేవుడు కోరుకోవటం లేదు.
ఈరోజు క్రైస్తవులుగా మనం కొల్లగొట్టాల్సింది మనుష్యుల హృదయాలను కొల్లగొట్టాలి. ఏమండి, యేసు ప్రభు తన విప్లవాన్ని ఆరంభించడానికి భూమి మీదికి వచ్చి తన సువార్త పరిచర్యని ఆరంభించినప్పుడు మొట్టమొదటిసారిగా గల్లీ సముద్రానికి వెళ్ళాడండి. గల్లీ సముద్రానికి వెళ్ళి అక్కడ వలలను పాపం బాగు చేసుకుంటున్నారు. వాళ్ళని చూసి వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీ అందరికీ తెలిసిన మాటే. ఏమని మాట్లాడు తెలుసా? మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు తెలుసండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుంచండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయ సముద్రంలో వలవేడి చూచిన వాళ్ళ జాలరులు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా. మనుష్యులకు వలవేడు నేర్పిస్తానండి. కమాన్, మీరు సముద్రంలో చేపలకు వలవేయడం నేర్చుకున్నారేమో, కానీ నా దగ్గర మరొక అద్భుతమైన విద్య ఉంది. ఆ విద్య ఏంటో తెలుసా? మనుష్యులకు వల వేయటం. మనుష్యులకు వలేసే వాళ్ళు కూడా ఉన్నారా? ఎందుకు లేరు? మనుష్యులకు కూడా వలేసి ప్రేమతో వలేసేవాడు ఒకడు, డబ్బు చూపించి వలేసేవాడు ఒకడు, కులం చూపించి వలేసేవాడు ఒకడు, అవునా, అధికారాన్ని చూపించి వల వేసేవాడు ఒకడు, దేవుడు ముఖాన్ని చూపించి వల వేసేవాడు ఒకడు. ఇలా చాలా రకాలుగా మనుష్యులు వలేసి పట్టుకుంటున్నారు. పాపం చేపలు చిక్కడిపోతున్నాయి అందులోని. నో, వాటన్నిటికీ దేవుడికి లెక్క చెప్పాలి ఎవరైనా. ఎందుకంటే దేవుని సొమ్ము. లెక్కల మనిషి ఆయన. చెప్పాను చాలాసార్లు మీకు. దేవుడు లెక్కల మనిషి. ఆయన లెక్కల్లో ఒక రూపాయి తేడా వచ్చిన ఒప్పుకోడు ఆయన. నిలదీసి నిన్ను అడుగుతాడు, ఏం చేశావు, నీకు ఇచ్చిన నాణ్యం ఏది అంటాడు ఆయన, అడుగుతాడు ఆయన. కనుక యేసుక్రీస్తు వారు క్రైస్తవ్యానికి నేర్పించింది ఏ వలేయడం? స్వార్థ ప్రయోజనాల కోసం మనుష్యుల మీద వలలేయటం కాదు. దేవుని కోసం వాక్యం అనే వల విసిరి మనుషులను పట్టడం, సంపాదించడం, దోచుకోవటం. దేని దోచుకోవటం? దోచుకోవడం అని సరే మళ్ళీ నెగిటివ్ పదం అనుకుంటున్నారా? మనుష్యుల హృదయాలను కొల్లగొట్టటం, మనుష్యుల గుండెలను దోచుకోవటం. అందుకే లోకం ఎక్కడికి వెళ్ళిపోతుందట? ఆ రోజు పరిశీలి ఏమన్నారట? లోకం ఆయన వెంట పోవుచున్నది. ఏంటండి ఈయంతో వెళ్ళిపోతుంది లోకం అంతా? కొల్లగొట్టాడు, గుండెలను కొల్లగొట్టాడు, మనుష్యులను కొల్లగొట్టాడు. ప్రపంచ వ్యాప్తముగా ఆయన కొల్లగొట్టిన సొమ్ము. ఏమండి, ఆయన కొల్లగొట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అసలు రోమా ప్రభుత్వం, ఏ రోమా ప్రభుత్వం అయితే యేసుక్రీస్తుని, ఆయన యొక్క క్రైస్తవ్యాన్ని ఉక్కు పాదాలతో అణిచివేయాలనుకుందో అందులో కొల్లగొట్టాడండి. ఎవరిని కొల్లగొట్టాడు? కాన్స్టంటైన్. తెలుసు కదా మీకు. వాడు ఒక చక్రవర్తి, సీజర్ చక్రవర్తి. వాడు రోమా ప్రభుత్వపు చక్రవర్తి. వాడికేసాడు వల. పడ్డాడా? వల్లో పడ్డాడు. దెబ్బకు రోమా ప్రభుత్వం అంతా క్రైస్తవ్యంలోకి మారిపోయింది. రోమన్ క్యాథలిజం ఎక్కడి నుంచి వచ్చింది? మొదట అక్కడి నుంచే. ఈ మధ్యన ఒక న్యూస్ సోషల్ మీడియాలో ఉంది, నిజమే అది. ఒకనాటి కువైట్ ప్రిన్స్, కువైట్ దేశానికి చెందిన ఒక రాజు, యువరాజు ఎవరిని స్వీకరించాడు తెలుసా అండి? యేసుక్రీస్తుని రక్షకుడిగా స్వీకరించి బాప్తిసం తీసుకున్నాడు. అదేంటండి, ఇస్లాం దేశానికి చెందినవాడు, ఇస్లాం రాజుగా ఉండి ఆయన యేసుప్రభుని నమ్మడం ఏంటండి? ఇస్లాం వాళ్ళు యేసుప్రభుని నమ్మకూడదా? హైందవులు యేసుప్రభుని నమ్మకూడదా? బౌద్ధులు యేసుప్రభుని నమ్మకూడదా? ఎక్కడ చూడండి యేసుని నమ్మిన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉన్నారు. ఏమండి, ద ట్రూత్ అబౌట్ ద కువైట్ ప్రిన్స్ హూ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. నిజం, ఇది అబద్ధం కాదు. ఏమిటి, కువైట్ రాజుకి, యువరాజుకి, కువైట్ యువరాజు ఎందుకు యేసుప్రభు వలలో పడ్డాడు? అంత మంచోడండి. ఏమంటే మంచోళ్ళు వలలో పడ్డం తప్పులేదండి, దొంగోళ్ళు వలలో పడకూడదు. యేసుప్రభు మంచోడు, యథార్థవంతుడు, హృదయపూర్వకంగా ప్రేమించేవాడు, ప్రేమించి నమ్మేసేవాడు కాడు, మోసం చేసేవాడు కాదు, నీకోసం ప్రాణం పెట్టినోడు. ఎవరు నమ్మరు చెప్పండి ఆయన్ని? ఆయన నమ్మని వాళ్ళు ఎవరండి? ఈరోజు మన దేశంలో కలవరం ఏంటంటే, అరే అందరూ యేసుప్రభుని నమ్మేస్తున్నారా, మత మార్పిడి చేసేస్తున్నారా, క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతున్నారా,
క్రైస్తవ్యం చాప కింద నీరుల భారతదేశంలో విస్తరిస్తుందిరా. ఎందుకు విస్తరించాలి? నాయకుడు ఎలాంటోడు? ప్రజల ధనమాన ప్రాణాలను కొల్లగొట్టేవాడు కాడు. ఏమండి, యేసుప్రభు ఎవరి డబ్బు దోచేసుకున్నాడు చెప్పండి? యేసుప్రభు ఎవరిల్లు దోచేసుకున్నాడు? ఎవరు భూములను భూస్వామిగా ఆయన ఆక్రమించేసుకున్నాడు చెప్పండి? ఈరోజు మన నాయకులు, ఆడ నాయకుడైతే చాలు ఒక 100 ఎకరాలు ఉంటాయి ఆడికి. ఏమండి, వాడు అధికారి అయితే చాలు కోట్ల రూపాయల ధనం వాడి దగ్గర. చివరికి దేవుని ముసుగులో ఒక సామాన్యుడిగా ప్రారంభమై వాడు కూడా కోట్లకు అధిపతి. వీళ్ళ నాయకులు. ఈ మధ్యన తెలంగాణలో ఏమండి మరి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా ప్రకటించుకున్నారు. ఏమని? నాకు కూడా స్విట్జర్లాండ్ బ్యాంకులో అకౌంట్ ఖాతా ఓపెన్ చేసుకున్నాను. మళ్ళీ ₹1,00,000 ₹5,00,000 ఓపెన్ చేయరండి. స్విస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,00,000 2,00,000 కుదరదు. 1,000 కోట్లు ఉండాలా, 1,000 కోట్లు. ఏమండి, మరి ఉన్నాయి ఆయన దగ్గర? ఉన్నాయి. ఎక్కడివి ఆయనకే తెలియాలి మరి. ఏమండి, ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. చిరంజీవి గారికి ఉంది, నేను కూడా ఒక అకౌంట్ హోల్డర్ని అయ్యాను. చాలామంది గొప్ప గొప్ప అంబానీ లాంటి వాళ్ళు, నాయకులు లాంటి వాళ్ళు, ప్రపంచంలోని ధనికులైన వాళ్ళు స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకున్నారు. నేను కూడా ఒక ఖాతా తెరుచుకున్నాను. అది గొప్పగా చెప్పుకున్నాడు ఆయన. అంటే నాయకుడు స్విట్జర్లాండ్ బ్యాంకులో అకౌంట్ తెరుచుకున్నాడు అంటే కోట్ల రూపాయలు ఎక్కడవి? ఎక్కడో నేను మీకు చెప్పనవసరం లేదు. ఏమండి, కానీ యేసుప్రభు వాళ్ళ స్విస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న నాయకుడే ఏంటి? నో, ప్రజలకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన నాయకుడండి. ఏ నాయకుడండి ప్రజల కోసం ప్రాణం పెట్టినోడు? ఏ నాయకుడండి ప్రజల కోసం తనకున్నదంతా ఇచ్చేసేవాడు? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి ఏమి నేర్పించింది బైబిల్? ఏం చెప్పింది? తమ చరస్థిరాస్తులను అమ్మి వారి అక్కర కొలది పంచారటండి. జక్కయ్య మనసును కొల్లగొట్టాడా? జక్కయ్య మనసును కొల్లగొట్టాడు యేసుప్రభు? కొల్లగొట్టాడు. ఎందుకు చూడాలనుకున్నాడు? ఎందుకు రావాలి అనుకున్నాడు? ఈయన చాలా మంచోడండి, ఈయన మాటలు ఏంటంటే అద్భుతంగా ఉన్నాయి, చాలా నిస్వార్థపరుడండి. కొల్లగొట్టినప్పుడు యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చేయమన్నాడు, ఇదిగో నీ మనసును కొల్లగొట్టాను కాబట్టి నీ దగ్గర ఉన్నదంతా పంచుతావా, ఇంటికి వస్తాను అన్నాడు. పంచేస్తాను ప్రభువా. వెరీ గుడ్, పంచేయి. అంటే ఒక నిజమైన నాయకుడు ప్రజలకు ధనాన్ని పంచమని చెబుతాడు. అవునా? పంచండి, పెట్టండి, ఇవ్వండి, ఎవరికి కొదువు ఉండకూడదు. మొదటి శతాబ్దపు సంఘం క్రైస్తవ్యం అదే చేసింది. ఎవ్వరికి కొదువు అన్నది లేదటండి. అపోస్తుల కార్యాల్లో ఉంది, 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 34వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34 ఏమనుంది అక్కడ? భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ తమ కలిగిన వాటిని అమ్మి వాటి వెల తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. అయ్యా, వారు ప్రతివానికి వాని అవసరతను బట్టి అక్కర బట్టి పంచిపెట్టిరు గనుక ఎవ్వరికి కొదువన్నది లేదటండి. కొదువు లేదండి. ఆహా, ఎంత గొప్ప సంఘం! కనుక క్రైస్తవులు కొల్లగొట్టేవాళ్ళ? ఏం కొల్లగొట్టేవారు? ప్రజల జోబులను కొల్లగొట్టేవాళ్ళు కారు. ఏమండి, దేవుని కొరకు ప్రజలను కొల్లగొట్టేవాళ్ళు రియల్ క్రిస్టియన్స్. నిజమైన క్రైస్తవుడు ధనాన్ని కొల్లగొట్టడం మీద కాన్సన్ట్రేట్ చేయడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు తన ఆస్తిని ఎలా పెంచుకోవాలి, తన సంపదను ఎలా పెంచుకోవాలి, తను ఎలా కోటీశ్వరుడిగా మారాలి అన్న దురాలోచనలతో నిండినవాడు. అవునండి, అవును, అలా ఆలోచిస్తున్నారు ఈరోజు. మరి ఈరోజు నిజమైన క్రైస్తవుడు డబ్బు కోసం కాదండి, మనుష్యుల కోసం. మనుష్యులే దేవుని సొత్తు, మనుషులే దేవుని ఆస్తి అన్నప్పుడు వాళ్ళు కొల్లగొట్టాలా వద్దా? ఏమండి, వాళ్ళు దోచుకోవాలా వద్దా? మరి దోచుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈరోజు మనం ఒక చక్కని పాట, ఒక ఆల్బమ్ చేసాం. ఇప్పుడు కాదులేండి, ఇప్పటి నుంచో జాన్సన్ గారు బ్రతుకున్నప్పటి నుంచి క్రైస్ట్ చర్చ్ వాళ్ళు ఆల్బమ్స్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఆల్బమ్స్ దించుతున్నారు. ఈ ఆల్బమ్స్ ఎంతమందిని కొల్లగొడుతున్నాయి? ఏమండి, విన్నవారిని అడగండి. ఏమండి, మీ పాటలు మా మనసు దోచుకున్నాయండి. ఒక ప్రేమ పాట కావచ్చు, ఒక పరిశుద్ధాత్మ దేవుని పాట కావచ్చు, ఒక తండ్రి పాట కావచ్చు. ఈరోజు కూడా ఫైనల్ సాంగ్ 5 మెలోడీస్, ఎంత అత్యద్భుతమైన గీతాలు.
మరలా 2027 టాప్ సాంగ్స్ రాబోతున్నాయి. అద్భుతమైన పాటలు ముందే చెప్పేస్తానని ఏంటండి ఎంత ధైర్యంగా మీరు చెప్తున్నారు? ఏమన్నా దాచిపెట్టారా? ఏం దాచిపెట్టాం? దాచిపెట్టింది దేవుని వాక్యం అనే సంపద. ఏముందా మన దగ్గర? నా దగ్గర ఏముంది? ఒకరు అడుగుతున్నారు, ఏమిటి ప్రేమ పాట మీరు ఎలా రాశారండి? జాన్సన్ గారు పల్లవే కదండి రాశారు. అవును, పల్లవే రాశాడు ఆయన. ఆ పల్లవిలో కూడా చాలా మార్పులు చేశాను నేను. పల్లవే చాలా మార్పులు చేశాను. 2 చరణాలు. ఆ 2 చరణాలు ఎలా రాశానో తెలుసండి? ప్రేమను ఫీల్ అయి రాశానండి. ప్రేమను ఫీల్ అయ్యి, అంటే ఒక మనిషి ఒక పొరుగు మనిషిని పూర్ణ హృదయంతో ప్రేమిస్తే ఆ మాటలు ఎలాగైతే వ్యక్తపరుస్తాడో, అలానే నేను నా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే, పరలోకపు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, నా ఆ ఊహలలో నుంచి, నా ఆలోచనలో నుంచి, నా అనుభూతుల్లో నుంచి వచ్చిందండి ఆ పాట. ప్రేమ పాట. నిజంగా ఆ చరణాల్లోని ఆ పదజాలాలు చూస్తుంటే అండి ఎంతో హృదయాన్ని దోచుకునేటట్లుగా, మైమర్చిపోయేటట్లుగా. ఏమండి? నా ప్రేమలో కొలతేదీ లేదని, నావన్నీ నీవేని. అదే కదండి రాశాను. నా ప్రేమలో కొలత లేదని, నా ప్రేమలో కొలతను ముందు రాశాను. తర్వాత అంటే కొలత, నేను ఏది నీకు ఇచ్చేటప్పుడు కొల పెట్టి ఇవ్వను. ఇదిగో నీకు ఎంత, ఇదే కొలత. నో, దేవుడు ప్రేమలో కొలత అనేది లేదు. ఏమంటే ఒక భార్య భర్తను డబ్బులు అడిగింది అనుకోండి, ఇలా డబ్బులు తీసి లెక్క పెడతాను. ఏంటంటే లెక్క పెడతాను, ఇవ్వండి అంటది. అంటే లెక్క, అంటే కొల చూసిస్తాడు నీకు. ఎంత ఎంత అవసరం, ఎంత అవసరం చెప్పు, అంతే ఇస్తాను. కొంచెం ఎక్కువ ఇవ్వండి, లేవు ఇప్పుడు అంటాడు. కానీ దేవుడు కొలమానానికి మించి, నా ప్రేమలో కొలత లేదని, ఏది అడిగినా నువ్వు నేను కాదనని అని రెండోసారి మళ్ళీ ఇంకోటి రాశాను. మళ్ళీ అదే రిపీట్ కాకుండా, నా ప్రేమలో కొరత లేదని, అంటే నువ్వు అడిగేది నా దగ్గర లేదని నేను చెప్పను. అంటే ప్రాస కొలతను ముందన్నాను, తర్వాత కొరతను అన్నాను. నా ప్రేమలో కొరత లేదు అంటే నా దగ్గర ఏది తక్కువ లేదు. నావన్నీ నీవే కదా, నీకేం కావాలి? నావన్నీ నీవే. అందుకోసం గగనాలు దాటైనా నీ కోసం వచ్చాను, ఆగలేక నిన్ను చూడడానికి. ఏమండి, ప్రేమించిన వాళ్ళు ఒకరొకరు చూడాలి అనుకుంటారు కదండి. చూడాలి. ఏదో ఒకసారి వీడియోలో కనబడండి, ఏదో ఒకసారి నువ్వు ఫోటో పంపించండి, ఏదో ఒకసారి మీరు కనబడండి ఒకసారి. అంటే చూడాలి అనుకుంటే, దేవుడట చూడాలి అని మనల్ని అనుకొని, అబ్బా నేను ఎంత దూరం ప్రయాణం చేసి గగనాలు దాటి నేను వచ్చేలోపు నేను చూడడానికి టైం పడుతుంది కాబట్టి ఆగలేక చేతులను చెక్కేసుకున్నాడట. ఆగలేక చేతిలో చెక్కుకున్నానని. అంటే ఈ మాటలు, ఈ పాటలు నిజంగా దేవుణ్ణి అనుభూతితో రాస్తే అండి, ఎవరి హృదయాలు కొల్లగొట్టకుండా ఉంటే చెప్పండి. ఈరోజు నిజంగా ఈ యువతరానికి ఒక మేల్కొలుపుగా ఉంది ఆ పాట. యువతరానికి మేల్కొలుపు. పిచ్చి ప్రేమల వెంట పరుగులు తీసే ఈ యవ్వనులు, కామ కోరికలు తీర్చుకోవడానికి పరుగులు తీసే ఈ యవ్వన నైజం, అలాంటి వాళ్ళకి నిజమైన దేవుని ప్రేమ ఏంటో, వాట్ ఈస్ ప్యూర్ లవ్, నిజమైన ప్రేమ ఏంటో అన్నది తెలియజెప్పే మన మాట కావచ్చు, మన ప్రసంగం కావచ్చు. కొల్లగొట్టవా? ఏమండి, ప్రజల హృదయాలను కొల్లగొట్టవండి? ఖచ్చితంగా కొల్లగొట్టి తీరితే, నో డౌట్. ఇక మీదట ముందు వచ్చేవి కూడా కొల్లగొట్టి తీరుతాయి. కారణం, మన దగ్గర సంపద ఉంది. ఏంటా సంపద? ఏమిచ్చి కొంటున్నా వీళ్ళందరినీ? ఒక పాట ఇచ్చి కొన్నాం, అవునా? ఆ పాటలో ఏముంది? వాక్యం. ఒక సభ పెట్టి కొన్నాం, ఒక సభ. ఏమండి, నన్ను పిలవడానికి లక్షల రూపాయలకి వ్యయం చేసి పెద్ద భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసి వేల మందిని కూర్చోబెడుతున్నారంటే అందులో ఎంతమంది హృదయాలను కొల్లగొట్టాలి? నేను అదే అనుకున్నాను, నాకు వచ్చిన ఈ ఛాన్స్ ఎలాగో ఉపయోగించుకోవాలి, వీళ్ళలో ఎక్కువ మందిని నేను కొల్లగొట్టాలి. అంటే నాకున్న ఈ 1 hour టైం, ఈ వాక్యం చెప్పి ఈ సమయంలో నేను అనేక మంది హృదయాలను దోచుకోవాలి నేను. అంతేగాని వీళ్ళందరికీ ఎప్పుడు చూసినా దశంభాగాల కోసం ప్రసంగాలు చేసి, చందాల కోసం ప్రసంగాలు చేసి, ప్రత్యేక కానుకల కోసం ప్రసంగాలు చేసి, ఇచ్చేయండో 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 ఛీ. ఏమండి, ఎప్పుడైనా మా అలాంటి కోసం మాట్లాడామండి? ఏదో సెమినార్ కోసం ఒక సందర్భంలో చెబితే చెప్పాం, సెమినార్ కోసం. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. ఎప్పుడు చూసినా దశంభాగాల కోసం ప్రసంగాలే వీళ్ళు. మిగతా బోధకులు చూడండి, సంఘాల్లో ఎప్పుడు చూడండి కానుకల మీదే. ఏమండి, వాళ్ళ తాలూకా బోధనలు చూడండి, ఎప్పుడు దశంభాగాల మీదే, కానుకల మీదే. ఇవ్వండి 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 ఇవ్వండి.
అలా ప్రజలను కొల్లగొట్టే దౌర్భాగ్యమైన ఆలోచన మనకు లేదు. ఎవడో ఏదో అనుకుంటాడు, పోనేవ్వండి. మనం దేవుని ఎదుట యథార్థవంతులం. అవును, మన దేవుని ఎదుట యథార్థవంతులం. మన కోసం ఏమీ బ్లాక్ మనీ దాచేసుకోలేదు. ఎక్కడ నోట్లు కట్లగా చేసేసి ఎక్కడ దాచేసుకోలేదు. ఎల్పిబి దగ్గర అదేం లేదు. నో, ఓపెన్. ఎల్బిబి ఏం దాయలేదు. నా పిల్లలకి ఏమీ దాచి మూట అప్పచెప్పలేదు. ఇదిగో నాయన లక్షల రూపాయలు, 2 కోట్ల రూపాయలు, ఇదిగో. నో. దేవుని పిల్లలారా, నిజముగా దేవుడు అర్థమైతే ధనాన్ని కొల్లగొట్టాలనుకో, అవి తర్వాత వస్తే దాని అంతటి అదే. దాని మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన పని లేదు. అవసరం కొద్దీ వస్తుంది. ఏమండి, ఇంతమందికి ఉచితంగా భోజనం పెట్టాలని అనుకున్నాం అంతే. ఏమండి, ఇన్ని వేల మంది వచ్చేస్తారు కదా, వీళ్ళందరికీ ఉచిత భోజనం పెట్టగలమా అనే సందేహం చాలామందిలో కలిగింది. అయినా పెట్టామా లేదా? పెట్టామంటే నేను వాళ్ళు కొల్లగొట్టాను. కొల్లగొట్టడం అంటే వాళ్ళు డబ్బులు దోసి నా జోబులు వేసుకోలేదు. ఈ సన్నాసులు అయ్యే తప్పుడు మాటలు చెప్తారు. నా ఎల్బీబీ దానికి కక్కుర్తికి పడేవాడు కాదు, తలదించేవాడు కాడు. రాజు ఎప్పుడు రాజులాగా ఉంటాడు. కింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ కింగ్. కక్కుర్తి పడ్డ ప్రతి చిన్నదానికి. యేసు రాజు, మేము కూడా రాజులమే, మీరు రాజులే. నిజమైన రాజు దేనికి కక్కుర్తి పడతాడు చెప్పండి? కనుక నేను కొల్లగొట్టాను దేనిని? మనం వచ్చే సెమినార్కి భోజనం పెట్టాలి, ఉచిత భోజనం అని నేను చెప్పే మాటల ద్వారా నిజంగా క్రైస్ట్ చర్చిలో అనేక మందిని వాళ్ళ హృదయాలను కొల్లగొట్టాను. కొల్లగొడితే ఇచ్చారా లేదా? ఇచ్చారండి. ఇచ్చిన దానికి మరో లెక్క చెప్పాం. ఇదిగో ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అనౌన్స్ చేశారు కదండి సండే. ఎందుకు చెప్పాలి? లెక్క చెప్పాలి. యథార్థత. పనికి మాలిన అర్థం కాని లోకం ఏది మాట్లాడినా ప్రతి వాడు తప్పుగా మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పి తీరుతాడు దేవునికి. వాగనివ్వండి, లోకంలో ఉన్న సన్నాసులు వాగనివ్వండి, డోంట్ కేర్. అందుకే పట్టించుకోకూడదు ఎప్పుడు ఎవరిని. అంటే క్రైస్తవులుగా మనం కొల్లగొట్టాలి అన్న మన దృష్టి దేని మీద ఉందో తెలుసా? హృదయాలను కొల్లగొట్టటం. యేసు అదే చెప్పాడు, మనుష్యులను పట్టు జాలరులుగా. అదే కదండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదను అని వారితో చెప్పను. వెంటనే ఏం చేశారంటే, మార్కు 1:16-18 వచనాలండి. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయన వెంబడించి వెళ్ళిపోతున్నారట. ఏంటండి, ఏం మాయ చేశాడండి ఈయన? లాక్కెళ్ళిపోతున్నాడు ఆయన. ఏం మాయ చేశాడు? మాయ కాదది, ఆకర్షణ, ప్రేమ, ట్రూ లవ్. నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమను మీరు వదులుకోలేరండి. అందుకే ఇప్పటి వరకు ప్రపంచ క్రైస్తవులు ఎన్ని హింసలు పెడుతున్నా, ఏమండి, క్రైస్తవానికి హింసలు రావట్లేదా? నైజీరియాలో ఉచ్చకోత ఏంటి, గల్ఫ్ దేశాలలో క్రైస్తవ్యం మీద జరుగుతున్న ఉచ్చకోత ఏంటి, ఈ దేశంలో జరుగుతున్న దహనకాండ ఏంటి, ఎన్ని ప్రాంతాల్లో క్రైస్తవుల పైన భయంకరమైన దాడులు జరుగుతున్నా ఎవరండి యేసు ప్రభును వదిలేసుకోగలిగారు? భయపడి అమ్మో వద్దండి బాబు, మేము ఇంత ఉండలేమండి, వదిలేపోయారా? లేదు. ఎందుకు? లవ్, ప్రేమకు కట్టుబడిపోయారు. అంటే నిజమైన ప్రేమకు కట్టుబడితే అసలు వదిలి వెళ్ళలేవు నువ్వు. ఎక్కడికి వెళ్ళిపోతావు? అందుకే పౌలు అంటాడు, మీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. మీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటాడండి ఆయన. చూడండి ఆ మాట ఎక్కడుందో. బలవంతమా? దేనికి బలవంతం? అంటే నిజంగా దేవుని వాక్యానికి ఒకవేళ మీరు కట్టుబడిపోతే ఆ ప్రేమను విడిచిపెట్టి ఎక్కడికి పోతారు మీరు? వద్దన్నా అతని వెంటే ఉంటారు మీరు. ఎవరు కాదన్నా అతని వెంటే ఉంటారు మీరు. ఎన్ని ఇబ్బందులు కలిగినా, అవమానాలు కలిగినా ఆ ప్రేమను వదులుకోలేరు మీరు. దట్ ఈస్ ట్రూ లవ్. అది నిజమైన ప్రేమ. అంతేగాని అవసరాలకు భయపడిపోయి, ఏమండి, అవసరాలకు పరిస్థితులను బట్టి మారిపోయి మనుషులు వదిలిపోయేది కాదు ప్రేమ. యేసుప్రభు అలా సంపాదించాడు, కొల్లగొట్టాడు. క్రైస్తవులు కొల్లగొట్టువారండి. కొల్లగొట్టువారే. అందులో నేనున్నాను. ఐఎమ్ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడుగా నా పాట ద్వారా, నా మాట ద్వారా గుండెలను కొల్లగొడతాను నేను. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నాడు చూడండి పౌలు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14 అండి. ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. బలవంతం.
దేనికి బలవంతం? దేనికి బలవంతం? ఆయన్ని విడిచిపోలేని బలవంతం, ఆయన వదులుకోలేని బలవంతం. ఉన్నవైనా రాబోవైనా చివరికి ఏమంటారు తెలుసండి? ఖడ్గమైన మరణమైన క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపువాడు ఎవడు? ఆయన ప్రేమ కట్టుబడిపోయావండి. యేసును లవ్ చేశామా? ఎస్. ఇంకెవడు కనబడినా ఎవడిని లవ్ చేసేటంతటి మనసు మాకు లేదు. ఏమండి ఈరోజు యువతరం ఎలా ఉంది? ఒకడు లవ్ చేస్తారు, వీడికన్నా ఇంకోటి అందగాడు కనబడ్డా అనుకోండి, మనసు వెళ్ళిపోద్ది ఆడవైపు. వీడు బ్రేకప్ చెప్పేసి వాళ్ళతో వెళ్ళిపోతారు. ఒక ఆడదే కావచ్చు, మొగుడే కావచ్చు. ఏమండి ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించి దానికన్నా అందమైనది, తెలివైంది, డబ్బు ఉన్నది ఏదైనా కనపడింది అనుకోండి, దీన్ని మోసం చేస్తాడు, దాని వెంట పోతాడు. ఇది మనుషుల ప్రేమ, అవునా? అవసరాల కోసం మారిపోయే ప్రేమలు. కానీ దేవుని కోసం ప్రేమ అటువంటిది కాదు, కాకూడదు. మీ మనసులో నిజమైన అదే ప్రేమ ఉంటే, అదే పౌలు అన్నాడు చూడండి, అంటే ఆ ప్రేమను బాగా అర్థం చేసుకున్నాడు కనుక, బాగా యేసు ప్రభువారు తన మనస్సును కొల్లగొట్టారు కాబట్టి. కొల్లగొట్టాడా? కనపడ్డాడు ఒకసారి, సౌలా నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నాను, ఒక్క మాటగా పడిపోయాడండి. పడిపోయాడా? మాటగా పడిపోయాడు. వీళ్ళంటారు ఐ లవ్ యూ అని ఒక మాటగా పడిపోయా అంటారు వీళ్ళు, పనికిరాని మాటలకి, ఈ లోకం చెప్పుకునే దౌర్భాగ్యమైన అర్థాలు. కానీ ఇక్కడ పౌలేమంటున్నాడు? ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తూ దేని నుంచి వేరు చేయలేమంటున్నాడు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35-36 వచనాలండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35-36. క్రీస్తు ప్రేమ నుండి, ఆయనతో మాకున్న అనుబంధం నుండి, బంధం నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపోడు ఎవడు? శ్రమ? కష్టపెడతావా? బాధ పెడతావా? నన్ను అతను ప్రేమిస్తున్నందుకు హింస పెడతావా? క్రైస్తవుల్ని ఆయన నమ్మినందుకు, వెంబడిస్తున్నందుకు కరువా? డబ్బు లేకపోయినా, ఆకలితో ఉన్నా, బట్టలు లేకపోయినా, భయంకరమైన ప్రమాదం వచ్చినా, చివరికి కత్తి మెడ మీద పడినా మనలను ఎడబాపునా. ఏంటండి ఈ మాటలు? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనా రాబోనవైనా, అధికారులైన, ఏదైనా, ఎత్తైనా లోతైనా క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఏది ఎడబాపజాలదో. అంటే ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే వాడికంటే గొప్ప అందగాడు వచ్చినా వస్తావా నాతోటి పో, దట్ ఈజ్ లవ్. వాడికంట జ్ఞానవంతుడు వచ్చినా పోరా, నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, అక్కర్లేదు, నీకు ఇది లేదు కదా నేను ఇస్తాను, నో, నాకు వాళ్లే కావాలి అని నిలబడేది ప్రేమ అయితే, క్రీస్తు హృదయాలను ఏం చేశాడు ఆయన? కొల్లగొట్టాడు కనుక ఆ కొల్లగొట్టిన ప్రేమ ఏమని మాట్లాడుతుంది? కరువైన, ఉపద్రవమైన, బాధ అయినా, కష్టమైనా మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేయలేదు. ఎవ్వరూ మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి దూరం చెయ్యలేరు అని చెబుతున్నాడంటే హృదయాన్ని దోచుకున్నాడు కదట ఆయన. యేసు దోచేశాడా? మనసు దోచిన మహనీయుడు, మహోన్నతుడు, గొప్పవాడు. అందుకే క్రీస్తును వదులుకోలేకపోతుంది ప్రపంచం, వదులుకోలేదు కూడా. ఎందుకంటే మన కోసం తన ప్రాణాలే వదిలేసుకున్నాడండి. గొప్ప త్యాగం అంతకంటే ఎవరు చేయగలరండి? అందుకే ఆయన ప్రేమకు కట్టుబడిపోయాం, ఆయన ప్రేమకు మనం కట్టుబడిపోయాం కనుక దేన్ని కొల్లగొట్టాలి చెప్పండి ఇప్పుడు క్రైస్తవులారా? ఆ రోజు యేసుప్రభు వారు కొల్లగొట్టారు అంటే దేన్ని కొల్లగొట్టారు? న్యాయంగా కొల్లగొట్టవలసిన దాన్నే కొల్లగొట్టాడు ఆయన. ఎవరినైతే సంపాదించాలో వారినే సంపాదించాడు ఆయన. మరి ఈరోజు మీరు చేయవలసింది, క్రైస్తవులు కొల్లగొట్టువారా చెప్పండి? మనం కొల్లగొట్టేవాళ్ళవా? అవునో. ఎవడు హృదయాన్నైనా కొల్లగొడతాం అని అనుకునేది సాధించడానికి ఎన్ని హృదయాలనైనా కొల్లగొడతాం. సెమినార్ జరిగిన తర్వాత అదే అనుకున్నానండి, ఆహా, నిజంగా దేవుని మాటల చేత ఎంతమందిని కొల్లగొట్టామా. వచ్చేసారు జనం, ఎటు చూసినా జనం, ఖాళీ లేదు, బిల్డింగ్లు నిండిపోయి, ఆడిటోరియంలు నిండిపోయి, అన్నీ నిండిపోయి చివరకండి. మరి ఆ ఫౌంటైన్ ముందు మీరు గమనించారో లేదండి, ఆ చిన్న ఆ మంచులో పైన ఇది కూడా స్క్రీన్ కూడా లేదండి, కేవలం మొక్కలతో నిండిన దాని కింద ఆ 2 క్యాంపస్ 1లో 2 గార్డెన్ల మధ్యన ఉన్న ఆ గుడారం మధ్య
చాలామంది పాపం పడుకున్నారండి. రాత్రిపూట నేను 1 గంట టైంకి వెళ్ళి చూసేవాడిని. అయ్యో పడుకున్నారా నాన్న, వాళ్ళకి బరకాలు తీసుకొచ్చి ఇవ్వండి, ఒత్తుగా వేసుకొని పడుకుంటారు, ఉన్నాయి కదా తెప్పించాం అని పిల్లలతో, సెక్యూరిటీ పిల్లలతో చెప్పి వెళ్ళాను నేను. అంటే వాళ్ళంతా రావడానికి కారణం ఏంటి? కొల్లగొట్టబడ్డారు వాళ్ళు. అలా కొల్లగొట్టడానికి మీలో ఎంతోమంది, నేను ఒక్కటే కాదండి, మీ ధనం కొల్లగొట్టింది, అవునా, మీ కష్టం, అవునా, పనిచేశారు, చాలామంది శ్రమదానం చేశారు, పనులు చేసే కొల్లగొట్టారు, ధనాన్ని ఇచ్చి కొల్లగొట్టారు, దేవుని వాక్యాన్ని చెప్పి కొల్లగొట్టారు, పాటలకి ఇచ్చి కొల్లగొట్టారు, అవునా, అవును. ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమండి తర్వాత చేయబోయే పాటలు చెప్పండి, మేమే ఇస్తామండి మొత్తం అంతా. దేనికి? కొల్లగొట్టబడ్డారు. ఏమండి, గెలిచేసుకున్న వాళ్ళని. అలా గెలుచుకొని దేనికోసం ఉపయోగించాలి వాళ్ళని? దేవుని కోసం, దేవుని కోసం, సేవ కోసం వినియోగించే వాళ్ళగా ఉండాలి. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం మనం వాళ్ళని దోపిడీ చేసే ఈ దొంగ బోధకులులా కొల్లగొట్టే వాళ్ళగా ఉండకూడదు. హృదయాలను దోచి మనుష్యులను పట్టుకొని సంపాదించే గొప్ప జాలరులుగా ఆ రోజు అదే నేర్పించాడు విద్య. మనుష్యులు పట్టుకోవడం నేర్పిస్తాను. చివరికి ఏమన్నాడు తెలుసా అండి? అన్యాయపు సిరి ఉంటే, డబ్బుంటే, ఏమండి, మీ డబ్బుతో, మీ అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించండి. ఏమండి, అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను, గొప్ప కోసం కాదు. చాలామంది ఫీజు లేక నా దగ్గరకు వచ్చేటప్పుడు, ఏమండి రికమెండ్ చేస్తారా ఫీజు కోసం అంటే, నేను రికమెండ్ చేయలేనండి. పరీక్ష రాయాలని వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు పేదరికం, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, డబ్బులు లేవు. మరి యాజ్ ఎ జాయింట్ డైరెక్టర్గా నేను ఒక సంతకం పెడితే ఎగ్జామ్ ఫ్రీగా రాయొచ్చు. డైరెక్టర్ గారు అంగీకరించవచ్చు, అంగీకరించకపోనవచ్చు. ఎందుకంటే ప్రతిదీ విలువ ఉంటేనే కానీ, ఏమండి, విలువ ఉంటేనే కానీ వాళ్ళు దాని విలువ తెలియదు. దేన్నైనా కొనుక్కుంటేనే కానీ. అప్పుడు నేనేం చేశాను తెలుసా అండి? మీరు నిజంగా రాస్తారా దేవుని కోసం? అవునండి, వీళ్ళు చాలా బాగా చదివేవాళ్ళు పిల్లలు అన్నప్పుడు మీకు తెలియకుండా చాలామందికి నేనే నా జేబులో ధనాన్ని ఇచ్చి ఫీజు కట్టి రాయండి. నిజంగా అండి, ఈరోజు ర్యాంకర్స్ చదువుతున్నప్పుడు అండి నా మనసు చాలా పొంగిపోయింది. అందులో ర్యాంకర్స్ ఉన్నారండి, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు, అది ఎవరో నేను చెప్పాలండి, ఆ ఫోటోలు చూసినప్పుడు వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చానని చెప్పినప్పుడు పొంగిపోయానండి నేను చాలా. నేను ఫీజుకి డబ్బులు కట్టి వీళ్ళతో రాయించాను అంటే వీళ్ళు చాలా గట్టోళ్ళు, వీళ్ళు నిలబడతారు దేవుని కోసం, వీళ్ళు చేస్తారు సేవ. భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళు కావాలి? పెట్టుబడి పెట్టాలి. దేనికోసం పెట్టుబడి? అంటే నిజముగా దేవుని కొరకు పెట్టుబడి పెట్టడం అంటే వాళ్ళని కొల్లగొట్టడం కాదు, డబ్బుని, నీ దగ్గర ఉన్న ధనాన్ని కూడా ఇచ్చి అన్యాయపు చరిత్తో ఏం చేసేమన్నాడు? మంచి స్నేహితులను సంపాదించుకో, దేవుని కోసం బలవంతులను సంపాదించు, చెయ్యి. దేవుని పిల్లలారా, అది కొల్లగొట్టడం అంటే, అదండి కొల్లగొట్టడం అంటే. మరి ఈరోజు క్రైస్తవులు ఏ కొల్లగొట్టేవారుగా ఉన్నారు? ఎవరిని కొల్లగొట్టేవారుగా ఉన్నారు? ధనాన్న, ఆస్తులన. చాలా దౌర్భాగ్యమైన పని అది. ఆస్తుల కోసం, ధనం కోసం ప్రజలను ఒకళ్ళు కొల్లగొట్టాలని దుష్ట ఆలోచన ఉంటే వాడు శాపగ్రస్తుడు. మర్చిపోకండి, శాపగ్రస్తుడు. యథార్థమైన హృదయంతో దేవుని కొరకు మనుషులను సంపాదించాలి అనుకున్నవాడు యథార్థవంతుడు. మీరు అలాంటి యథార్థవంతులు కావాలి అంటే త్యాగాలు చేయండి, కష్టపడండి దేవుని కోసం, మనుష్యులను సంపాదించాలి. దేవుని కొరకు మనుష్యులను యేసు ఎలాగైతే కొన్నాడో, నువ్వు కూడా నీ మాట, నీ కష్టం, నీ త్యాగం, దీనిని పెట్టుబడిగా పెట్టి మనుషులను సంపాదించాలి. ఆ విధంగా కొల్లగొట్టాలి అంటున్నాడు. చూడండి, కొల్ల సొమ్మును ఏం చేయాలండి? సంపాదించాలి. చివరిగా ఈ మాట చదువుదాం. యెషయాగ్రంథం 9:3. యెషయాగ్రంథం 9:3. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్మును పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఏమండి, సెమినార్ జరిగిన తర్వాత దేవుని కొరకు
అత్యద్భుతమైన పాటలు దించిన తరువాత, ప్రజల మధ్యకి అవి వెళ్ళిన తరువాత, ప్రజల హృదయాలను కొల్లగొట్టిన తరువాత ఏమనుకోవాలి? ఏమనుకోండి, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నా సన్నిధిని సంతోషించుచున్నారు. ఎస్, ఇప్పుడు నేను సంతోషిస్తానండి. హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్. సెమినార్ని అనుకున్నట్టు సాధించాం, ఉచిత భోజనాలు పెట్టాం. ఎవడు ఎన్ని చెత్త కామెంట్లు పెట్టినా అందరికీ ఇడ్లీ పంచిపెట్టాం, అందరికీ ఏమండి మంచి మంచి టిఫిన్లు పంచిపెట్టాం, ఏమండి మంచి రుచికరమైన ఏమండి నాన్ వెజిటేరియన్ భోజనం కూడా ఉచితంగా పంచిపెట్టామండి. ఇదంతా కొల్లగొట్టడం కాదా? ఏమో డబ్బంతా దాచేసుకోవచ్చు కదా, ఉచిత భోజనాలు చెప్పి డబ్బంతా దాచేసి అకౌంట్లో వేసేవచ్చు కదండి. నా సంతోషం, ఈ సంతోషం రావాలి అంటే అదే ఇక్కడ చెప్తున్నాడు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు. ఇప్పుడు సంతోషపడుతున్నారు మీరంతా? ఎస్, నేనైతే బహుగా సంతోషిస్తున్నానండి. నేను బహుగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మనం ఈరోజు ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నాం. దేవుని కొరకు సాధించాం కార్యక్రమాలని. ఇక్కడ ఆపేద్దామా? దోపుడు సొమ్ము ఇంకా దోచుకుందామా? ఏమండి, లూటి ఆపేస్తే ఎలా అండి? దోచుకోవడం. వీళ్ళందరూ లోకంలో ₹1,00,00,000 దాచుకొని వేల కోట్లు, ఏమండి 30-50 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు సంపాదించిన ఇంకా సంపాదన మీద పిచ్చండి వీళ్ళకి. లోక సంబంధమైన మట్టిలోనికి పోయే డబ్బు మీద ఎంత వ్యామోహం ఉంటే అనంతమైన సంపద కోసం, ఆ మహాలోకాన్ని సంపాదించుకోవడం కోసం నాకు వ్యామోహం ఉండదా ఏంటి? ఏమండి, నాకు కొల్లగొట్టాలని ఉండదా ఏంటి? ఎస్, ఇంకా సంపాదించాలి. ఏం సంపాదించాలి? నోట్లు కట్టలు కాదు, మనుష్యుల గుండెలు, మనుష్య హృదయాలను కొల్లగొట్టాలి. అలా కొల్లగొట్టేవారుగా మీరందరూ మారాలని దేవుడు చెబుతున్నాడండి. ఈ ఆంతర్యం, ఈ మాటల వెనక ఉన్న ఆంతర్యం అదే, అర్థం అదే. దాన్ని ఈరోజు క్రైస్తవ సమాజం వక్రీకరించి చెడ్డగా మాట్లాడుకుంటుంది, చెడ్డగా దోపిడీ చేస్తుంది. తప్పు. దేవుడు దానికి లెక్క చెప్పాలి వాళ్ళందరూ. కానీ మనం యథార్థవంతులుగా దేవుని సేవ కోసం, సేవకులను తయారు చేయటం కోసం, సేవను విస్తరింప చేయటం కోసం ప్రజలను సంపాదిద్దాం, కలిసి సంపాదిద్దాం, కలిసి కొల్లగొడదాం. ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని కొల్లగొడదాం. అవునా? భారతదేశాన్ని కొల్లగొడదాం. ఇతర దేశాలు కొల్లగొడదాం ఇతర దేశాలను కూడా. కానీ దానికోసం మీకు ఏం కావాలి? పట్టుదల. కొల్ల సొమ్మును సంపాదించాలన్న పట్టుదల మీకుంటే, యేసుప్రభు ఎలాగైతే కొల్ల సొమ్మును విభాగించుకున్నాడో మనం కూడా ఆయన వారసులుగా ఈ ఉద్యమంలో మనం కూడా కొల్లగొట్టేదారులుగా మారాలి. కొల్లగొట్టాలి, హృదయాలను కొల్లగొట్టాలి, మనస్సులను కొల్లగొట్టాలి, మంచిని కొల్లగొట్టాలి, మంచిని పంచాలి, దేవుని కొరకు సేవను విస్తరింప చేయాలి. అదేంటి దేవుని కోరుకునే ఉద్దేశం. ఓకే.